వెల్కమ్ టు డైలీ అప్డేట్. సెన్సెక్స్ 137 పాయింట్లు లాభపడి 81,927 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 25,109 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 135 పాయింట్లు లాభపడి 56,239 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 25,200 లెవెల్స్ని టెస్ట్ చేసి అక్కడి నుంచి లాస్ట్ అవర్లో వచ్చిన సెల్లింగ్ తోటి 25,100 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు 25,200 అనేది ఫస్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఇక నిఫ్టీలో లాభపడిన స్టాక్స్ విషయానికి వస్తే జియో ఫైనాన్షియల్స్ 1.42%, భారతీ ఎయిర్టెల్ 1.35%, హెచ్సిఎల్ టెక్ 1.26%, బజాజ్ ఆటో 1.23%, ఐషర్ మోటార్స్ 1.13% లాభపడిన స్టాక్స్లో ఉండగా నిఫ్టీ 50లో నష్టపోయిన స్టాక్స్ విషయానికి వస్తే టాటా మోటార్స్ 2.04%, యాక్సిస్ బ్యాంక్ 2.04%, ట్రెంట్ 1.93%, టాటా కన్స్యూమర్స్ 1.59%, హిందాల్కో 1.25% నష్టపోయిన స్టాక్స్లో ఉన్నాయి. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ కంటెంట్.